కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. చిన్నప్పుడు మనం తినడానికి మారం చేస్తే అమ్మ చంద్రుడిని చూపిస్తూ చందమామ కావాలా అంటూ మనతో ఆ రుచిని తినిపించేస్తుంది కదా. తను అనుకున్న ఆ కొద్దిగని మనతో ఎలాగలో కష్టపడి తినిపించేది. కానీ మనకు కొద్దిగా వయసు వచ్చి పెరిగి పెద్ద అయిన తర్వాత అమ్మ ఇది బాలేదు, ఇది తినను, ఇది వద్దు, అది కావాలి, ఇలా రకరకాల మాటలతో బాగా మాటలు నేర్చి మనం మారం చేస్తున్నాం కదా. అయితే అమ్మకి ఇంకో ఐడియా వచ్చింది. ఎలా అయినా వీళ్ళతో నేనేమి అనకుండానే అన్నట్టు లొట్టలేసుకుంటూ తినాలి అంటే అని మనందరి కోసం ఒక పచ్చడిని కనిపెట్టి ఆ పచ్చడిని మనందరితో తినిపించేస్తుంది. అంతే కదా. నిజంగానే మనం ఏమున్నా ఏమి లేకపోయినా మనం పచ్చడి ఉంది అంటే ఇవాళకి పచ్చడి చాలే అని అన్నం తినేస్తాం కదా ఇష్టంగా. మరి కమ్మనైన అమ్మ లాంటి రోటి పచ్చడి రుచిని ప్రతిరోజు మీకు పరిచయం చేస్తుంది కదా చట్పట్. మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు పచ్చడి ఏంటో చూసేద్దాం. మనం ప్రతిరోజు ఎన్నో రకరకాల రుచికరమైన పచ్చళ్ళు మన చట్పట్లో తయారు చేస్తున్నాం కదా. ఈ రోజు ఒక రుచికరమైన పచ్చడి మనకి తయారు చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఈ రోజు మాకేం వెరైటీ పచ్చడి చేస్తున్నారు చట్పట్లో? తుమ్మికూర పచ్చడి. తుమ్మికూర పచ్చడా? తుమ్మికూర అంటే మనకి వినాయక చవితి అనగానే హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కూడా తుమ్మికూర ఉంటుంది అనమాట. కంపల్సరీ వినాయక చవితి రోజు పప్పు కానీ పచ్చడి కానీ దేవుడికి చేసి నైవేద్యం పెడతారు. హైదరాబాద్ స్పెషల్ తుమ్మికూర. తుమ్మికూర ఎందుకు దీన్ని తుమ్మికూర అన్నారు? దాని పేరు అదా? దాని పేరే అది తుమ్మికూర అని అంటారు. అది కంపల్సరీ ఆ రోజు చేయాలన్నమాట. ఓకే. తుమ్మికూర వినాయక చవితి అప్పుడు స్పెషల్ గా హైదరాబాద్ అంతా దొరుకుతుందా? హైదరాబాద్ అంతా దొరుకుతుంది. ఎక్కడ చూసినా కూడా తుమ్మికూర కంపల్సరీ ఉంటుంది. పత్రితో పాటు తుమ్మికూర కూడా ఉంటుంది. అంటే ఇంక ఇది స్పెషల్ గా బండ్ల నిండుగా పెట్టేసి అమ్ముతూ ఉంటారు. సో మరి హైదరాబాద్ స్పెషల్ తుమ్మికూర పచ్చడికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? అలాగే. తుమ్మికూర పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తుమ్మికూర, చింతకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వేయించిన ఎండుమిర్చి, వేయించుకున్న జీలకర్ర, వేయించిన మెంతులు, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె. సో పద్మ గారు అన్ని ఇంగ్రీడియంట్స్ మీరు రెడీగా పెట్టేశారు. ఈ పచ్చడిలో కూడా స్పెషల్ గా చింతపండు బదులు చింతకాయల కోసం చింతకాయలు పెట్టేశారు. చింతకాయ వేయాలి. అందులో చింతకాయ వేయాలి. ఎలా దొరుకుతాయి మనకి ఇప్పుడు? సీజన్ కదా వినాయక చవితి. కంపల్సరీ చింతకాయ పచ్చడి ఏ విధంగానైనా చింతకాయలతో చేయాల్సిందే. తుమ్మికూర ఉన్నా లేకపోయినా ఉట్టి చింతకాయలు పచ్చిమిరపకాయలు దంచైనా పచ్చడి చేసి పెట్టాల్సిందే. మనం ఉండ్రాళ్ళు కంపల్సరీ చేస్తాము. చప్పడి ఉండ్రాళ్ళు చేస్తాం కదా. ఉండ్రాళ్ళ కాంబినేషన్ చింతకాయ పచ్చడి కంపల్సరీ పెట్టాలి దేవుడికి నైవేద్యం. చింతకాయ పచ్చడి. సో ఈ తుమ్మికూరను కూడా కలిపి పెడితే ఇంకా ట్రెడిషనల్ గా ఇంకా అనుకున్నట్టు మనం పెట్టినట్టు మన తృప్తి మనకుంటుంది. మరి అయితే ఆ తుమ్మికూర పచ్చడి ముందు ఏం చేయాలో చెప్పండి. ముందు ఇది కొద్దిగా వేయించుకుందాము. అలాగే. తుమ్మికూరన ఆయిల్ వేసి వేయించుకుందామా? ఆయిల్ వేసి వేయించుకోవాలి. అంటే ఇది తెలంగాణ ప్రజలు సాంప్రదాయంగా చేసుకునే పచ్చడా? ఓహో. మనకి వర్షాకాలం కాబట్టి ఈ వర్ష ఋతువుల్లో అన్ని రకాల పత్రి, అన్ని రకాల ఆకుకూరలు, అన్ని రకాలుగా మనకి ఇలా భూమిలో నుంచి వస్తూనే ఉంటాయి అన్నమాట చెట్లు, ఆకులు. అందుకనే వినాయక చవితి స్పెషల్ ఏంటంటే అన్ని రకాల పత్రితోటి పూజ చేయటం వల్ల వాటికి ఉన్న వాల్యూస్ అన్ని మనకు కూడా వస్తాయని చెప్పేసి ఇక్కడ చేస్తూ ఉంటారు. అవన్నీ చేసి నిమజ్జనం చేసేసి ఆ వాటర్లో అందులో ఉన్న ఆయుర్వేదిక్ వాటర్లో కలిసి దానికి మనకు పంట పొలాలకి మనం తాగటానికి ఆ విధంగా మేలు జరుగుతుందని ఇన్ని రోజులు మనము వినాయక చవితి పూజలు చేస్తూ ఉంటాము. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేయించుకుందామా? ఫస్ట్ పచ్చిమిర్చి, చింతకాయలు చిన్న చిన్న ముక్కల్లా చేసేసి కొంచెం కట్ చేసి వేసుకోవాలి. లేదంటే అది దీనిపైన తొక్కే ఇలా ఉంటుంది కదా మామూలుగా, మట్టి కాదు అది. కాదు తొక్కే అలా ఉంటుంది. ఇంకా ఇవి కొద్దిగా వేగటం మొదలెడితే పేలటం కూడా మొదలెడతాయి. పచ్చిమిర్చి అందుకే కట్ చేసి పెట్టాం కదా పేలకుండా ఉండటానికి. ఇందులోనే చింతకాయలు కూడా వేసి మగ్గిపోతాయి. ఎంత ఆకుకి ఎంత చింతకాయలు, ఎన్ని చింతకాయలు పడతాయి అది ఎలా చూసుకోవాలి మెజర్మెంట్? కొంచెం ఎక్కువగానే పడతాయి. ఆకు ఇప్పుడు మనం ఒక కప్పు ఆకు తీసుకున్నాం కదా, ఒక కప్పు చింతకాయలు తీసుకుంటున్నాం. అన్ని పడతాయి.
ఈ చింతకాయలు అంత పులుపు ఉండవా? అంత పులుపు ఉండవు. ఇప్పుడు స్టార్టింగ్ కదా చింతకాయలు, చిన్న చింతకాయలు కదా, కొంచెం ముదిరిన చింతకాయలు అయితే పులుపు ఎక్కువ. ఒక కప్పు ఆకుకి ఒక కప్పు చింతకాయలు. అలా పచ్చిమిర్చి ఇంకా మన టేస్ట్ ని బట్టి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొద్దిగా ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఎండుమిర్చి ఆల్రెడీ వేయించి పెట్టేస్తున్నాను, అది మనం నూరుకునేటప్పుడు అవి యాడ్ చేద్దాము. ఇది ఒక ప్లేట్లోకి తీసేసేయండి. సో ఎలాగో మీరు రోట్లో ఫస్ట్ ఇవే నూరమంటారు కదా, అంటే కొద్దిగా జీలకర్ర మెంతులు వేసుకోవాలి కదా. సరే అయితే ప్లేట్లోకి తీసేస్తా. ముందు అవి నూరుకోవాలి. చింతకాయ చూడండి ఎంత మెత్తగా అయిపోయి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. అదే మనం ఆ కాయలు చూడగానే అబ్బాయి ఎంతసేపు పడుతుందో ఉడకటానికి, ఇంత గట్టిగా ఉంది కదా అని అనుకుంటాం. ఇలా వేస్తున్నా అలా ఉడికిపోతుంది. అలా అయిపోయింది. తీసేయచ్చా? తీసేయి. ఇప్పుడు డిజైన్లో కొద్దిగా ఇంగు కూడా వేసుకుందాము. తుమ్మి ఆకు. కాడలు ఉంటాయా వీటికి? కాడలు ఉంటాయి. మనం తీసేసాం. నేను వేయించుతాను, ఇది దంచేస్తే. సో ముందు ఏం దంచుతున్నాం? కొద్దిగా వేయించిన జీలకర్ర. ఓకే. అలాగే మనం ముందే వేయించేసాం కాబట్టి కొద్దిగా పౌడర్ లాగా అయితే చాలా. మెంతులు నలిగితే నలిగిపోతాయి, త్వరగా నలుగు. 2 ఎండుమిర్చి. ఓకే. ఇందులో పచ్చిమిర్చి వేయించాము, అలానే ఎండుమిర్చి కూడా. తగినంతగా ఉప్పు సరిపోద్ది. చింతకాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్ని వేసాం కదా, పడుతుంది. నలిపోయింది ఎండుమిర్చి. ఇప్పుడు చింతకాయలు, పచ్చిమిర్చి మనం ముందుగా వేయించినవి వేసేది. ఇంక ఇప్పుడు ఈ తుమ్మికూర కూడా వేసేసుకోవచ్చు. కొద్దిగా ఈ నలగ్గానే వేసైనా స్టవ్ ఆఫ్ చేసేస్తాం. బాగా ఫ్రై అయిపోయింది. వేసేస్తారు తుమ్మికూర. ఓకే. వేడిగా ఉంది పచ్చడి. ఆ పచ్చడి ఇందులోకి తీసేసుకుందాం. ఈ ఇంగువ అంతా చేస్తుంది. నేను నూరినా పర్లే, చాలా బాగుంది, మెత్తగా ఉంది పచ్చడి. అంటే గట్టిగా ఉంటే నాకు ఇస్తావు. గట్టిగా ఉండి ఇది నాకు నల్లగదిలే అనుకున్నప్పుడు పద్మగారి దగ్గరికి వెళ్ళిపోద్ది రోలు. ఇది చక్కగా ఆటిపాటు ఉడకబెట్టిన బంగాళదుంపలాగా ఉంటే పచ్చడి నేనే నూరుతా. ఇప్పుడు అవేంటి నూనెలో వేయగానే మగ్గిపోయాయి చింతకాయలు, పచ్చిమిర్చి కూడా అలాగే. బాగుంది పచ్చడి. ఇలా నూరుతుంటే ఫ్రెష్గా కలకలాడుతూ దాని రుచి తెలిసిపోతుంది పచ్చడి నూరేటప్పుడే. సరిపోయిందా? ఆల్మోస్ట్ నలిగినట్టే పచ్చడి మనకి. నలిగినట్టే కదా, తీసేనా? తీసేయచ్చు. మీరు అన్నది ఏంటంటే పచ్చడి బాగా కలిపి మనం వేయించి కొద్దిగా నూనె ఉంది కదా దాంట్లో దాంట్లో వేసేసుకొని బౌల్లో తీసేసుకోండి. ఇప్పుడు ఆ ఇంగువంతా దానికి పట్టేస్తుంది పచ్చడికి. చూడటానికి మాత్రం చింతకాయ పచ్చడి లుక్ ఉంది కదా. ఇప్పుడు తుమ్మికూర పచ్చడి రెడీ అయిపోయింది, టేస్ట్ చేయండి.
హైదరాబాద్ అండ్ వినాయక చవితి స్పెషల్ అంటే వినాయక చవితి పండగ స్పెషల్ అనుకున్నారు కాదు, ఈ వినాయక చవితి పండగ రోజుల్లో మనకి దొరికే తుమ్మికూర హైదరాబాద్ స్పెషల్ కాబట్టి ఈ తుమ్మికూరతో చట్పట్లో స్పెషల్గా పచ్చడి చేసాం. దాన్ని ఇప్పుడు నేను టేస్ట్ చేసేసి పచ్చడి సూపర్గా ఉంది. అంటే దానికి తుమ్మికూర ఫ్లేవర్ నాకు అది ఏం తెలియలేదు, కానీ అదేదో తెలియని డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది కదా. అదే కదా తుమ్మికూర స్పెషల్. అవునా? కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది, టేస్ట్ డిఫరెంట్, కొంచెం చిరుచేదుగా ఉంటుంది ఆకు. అంటే ఇది పప్పులో చేసుకుంటారు, పప్పు చింతకాయ కలిపి పప్పు చేస్తారు, పచ్చడి చేస్తారు, అది ఎవరిష్టం వాళ్ళు అనమాట. అంతే. పచ్చడి అయితే అదిరిపోయింది, కారం కారంగా ఘాటుగా చక్కగా చింతకాయ టేస్ట్ తెలుస్తూ తుమ్మికూర గుజ్జు గుజ్జుగా చాలా బాగుంది. అంటే మనం ఇందులో ఏం వేయలేదు కదా, మసాలాలు వెల్లుల్లిపాయలు చక్కగా పండగ పూట చాలా చక్కగా శాంతంగా ఎలా చేస్తామో అలాగే చేస్తాం. చూసారు కదా హైదరాబాద్ స్పెషల్ తుమ్మికూర పచ్చడి, చాలా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా తయారు చేస్తారా? దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. తుమ్మికూర పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తుమ్మికూర, చింతకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వేయించిన ఎండుమిర్చి, వేయించుకున్న జీలకర్ర, వేయించిన మెంతులు, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె. తుమ్మికూర పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుని దానిలో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించుకుంటూ చింతకాయ ముక్కలు కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఇంగువ, తుమ్మికూర వేసి బాగా మగ్గించుకోవాలి. ఆకు మగ్గేలోగా మన రోట్లో ముందుగా వేయించుకున్న జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి పౌడర్లా చేసుకున్న తర్వాత వేయించుకున్న ఎండుమిర్చి కూడా వేసి బాగా దంచుకుంటూ దానిలో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు మనం మగ్గించుకున్న పచ్చిమిర్చి, చింతకాయ ముక్కలను కూడా వేసి బాగా మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు మనం మగ్గించుకున్న ఇంగువ, తుమ్మికూరను కూడా వేసి కచ్చపచ్చగా నూరుకొని ఇంగువ ఉన్న బాండీలోనే పచ్చడిని కూడా వేసి బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన హైదరాబాద్ స్పెషల్ తుమ్మికూర పచ్చడి రెడీ. బాగుంది పద్మ గారు, చాలా టేస్టీగా ఉంది. బట్ ఈ తుమ్మికూర దొరికితే మాత్రం నేను డెఫినెట్గా ఈ పచ్చడి తయారు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి వెరైటీని పండగ స్పెషల్స్లో మాకు చూపించినందుకు. వెల్కమ్ ప్రవీణ. చూసారు కదా ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన హైదరాబాద్ స్పెషల్ తుమ్మికూర పచ్చడి. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసి రుచి చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన ఫేవరెట్ ప్రోగ్రామ్ చట్పట్లా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.